ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి కాంపిటేటివ్ పరీక్షలో 4 ఆప్షన్స్తో ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అది ఇచ్చింది చూడండి ఇక్కడ, ఇది క్వశ్చన్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. వాడు ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఏ డిగ్రీలో ఉందో ఫస్ట్ మనం చూసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అది, ఏ డిగ్రీలో ఉంది. ఇందులో ఎక్కడైనా ధ్యానం ఉందా? ఉంటే కంపారిటివ్లో ఉన్నట్టు. యాజాజ్ కానీ సోయాజ్ కానీ ఉందా? పాజిటివ్లో ఉన్నట్టు. ఇచ్చిన వాక్యంలో ధ్యానం లేదు, యాజాజ్ సోయాజ్ లేదు అంటే సూపర్లేటివ్లో ఉన్నట్టు అండి. ఇవ్వండి, ఇప్పుడు చేంజ్ ఇంటూ పాజిటివ్ అని అడిగాడు. ఇదే డిగ్రీలో ఉంది, సూపర్లేటివ్లో ఉంది. ఎలా చెప్పగలిగాము? టీహెచ్ఏఎన్ ధ్యానం లేదు, యాజాజు సోయాజు లేదు. ఎప్పుడైతే లేవో మీ క్వశ్చన్ బట్టి చూసుకోండి. డిగ్రీ అన్నట్టు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద బిట్టారన్నమాట. అది డిగ్రీ అన్నదంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద బిట్టు. అందుకే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఆడు ఏ డిగ్రీలో ఇచ్చాడు, ఏ డిగ్రీలో మార్చమన్నాడు. ఏ డిగ్రీలో మార్చమన్నాడు అయితే క్లియర్గా కనిపిస్తుంది, చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. మరి ఏ డిగ్రీలో ఇచ్చాడంటే మనం ఎలా గమనించాలి? ధ్యాన్ ఉంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ధ్యాన్ ఉంటే కంపారిటివ్, యాజాజ్ ఉంటే పాజిటివ్. ఆ రెండు లేవు కాబట్టి సూపర్లేటివ్. ఇంకోటి సూపర్లేటివ్ దా ఉండాలి. ఇగోండి, ద మోస్ట్ బ్యూటిఫుల్. ఇగో వన్ ఆఫ్ ద వస్తే వన్ ఆఫ్ ది వచ్చి సెకండ్ చోట ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చింది. ఎంత ఈజీ అంటే ఇక్కడ వన్ ఆఫ్ ది ఉంది, ఎందులో మార్చమండి? పాజిటివ్. వన్ ఆఫ్ దిని పాజిటివ్ అంటే ఏం రావాలండి? అదో ఎలాగ ఎక్కడ వన్ ఆఫ్ ది ఉందని నువ్వు గుర్తిస్తే వెంటనే పాజిటివ్ అనేసరికి ఏం రావాలి? వెరీ ఫ్యూ. వెరీ ఫ్యూతో ఏదో ఉంది, ఇది ఒకటే ఉంది. అలాగే ఉంటుంది ఎగ్జామ్లో, ఒకటే ఇస్తారు వెరీ ఫ్యూతో. అందుకే మీరు వన్ ఆఫ్ ది ఉందని తెలుసుకోగలిగితే వెంటనే ఏ డిగ్రీలకు మార్చమంటే చూసుకో. పాజిటివ్ అన్నాడు, వన్ ఆఫ్ ది ఉండి పాజిటివ్ అన్నాడు అంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ అవ్వాలి. ఈ 4 ఆన్సర్లు వెరీ ఫ్యూతో ఇది ఒకటే స్టార్ట్ అయింది. కాబట్టి చాలా అసలు ఇలా స్ట్రక్చర్ చూడగానే టిక్ పెట్టేస్తారు అంతే. మన వాక్యం చదవక్కర్లేదు, ఆ వాక్యం అర్థమేంటో తెలియక్కర్లేదు. మనం గమనించవలసింది అది. అంటే ఏ డిగ్రీలో ఉందో చూడండి ఫస్ట్. దానికి కూడా అందుకే మీకు మొట్టమొదటి చెప్పాను, ధ్యాన్ ఉంటే కంపారిటివ్, యాజాజ్ ఉంటే పాజిటివ్. ఆ రెండు కాదు సూపర్లేట్. సూపర్లేట్ కొన్ని లక్షణాలు ఉన్నాయి. వెర్బ్ పక్కన దా కానీ వన్ ఆఫ్ దా కానీ ఉంటుంది. దా కానీ వన్ ఆఫ్ దా కానీ ఉంటుంది. ఇక ఈ వెర్బ్ ఇదే కదా, వన్ ఆఫ్ దా ఉంది అంటే సూపర్లేటివ్ సెకండ్ మోడ్లో. అది ఇక్కడ వెంటనే అది ఎందులోకి మార్చు అయితే కంపారిటివ్ పాజిటివ్ అంటాడు, ఇంకేముండదు. కాబట్టి కంపారిటివ్ అనుకోండి, ఇగోండి ఇగో ధ్యాన్ మెనీ అదర్. కంపారిటివ్ అడిగాడు అనుకోండి, చేంజ్ ఇంటూ కంపారిటివ్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని కంపారిటివ్ ఏముండాలి? ధ్యాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్. అందుకే ధ్యాన్ మెనీ అదర్. అందుకని మనం ఇక్కడ చూసుకుంటే చాలా టిక్ పెట్టవచ్చు. అలాగే రెండింటి మీద ఇస్తారు చూడండి, రెండింటి మీద అంటే 4వ మోడల్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇగోండి, ఐ యామ్ ఫ్యాటర్ దాన్ రూపా. చూడండి, దీనికైతే ఎలా ఇస్తాడు? చేంజ్ ఇంటూ అదర్ డిగ్రీ. ఒకటో ఆప్షను ఐ యామ్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ రూపా. 2 రూపా ఈజ్ నాట్ సో ఫ్యాట్ యాజ్ ఐ. 3వది ఐ యామ్ నాట్ ఫ్యాటర్ దాన్ రూపా. 4 రూపా ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఐ. ఇక్కడ చూడండి, ఐ యామ్ ఫ్యాటర్ దాన్ రూపా, ఐ యామ్ ఫ్యాటర్ దాన్ రూపా. చేంజ్ ఇంటూ అదర్ డిగ్రీ, చూడండి ఇక్కడ చేంజ్ ఇంటూ అదర్ డిగ్రీ. వాడు ఇంకా సూపర్లేటివ్ అండ్ కంపారిటివ్ అండ్ పాజిటివ్ అండ్ చేంజ్ ఇంటూ అదర్ డిగ్రీ. ఇప్పుడు ఐ యామ్ ఫ్యాటర్ దాన్ రూపా. గమనించండి అందరూ, ధ్యాన్ ఉంటే ఏ డిగ్రీ అండి? మీకు తెలుసు కదా, ధ్యాన్ టీహెచ్ఏఎన్ ధ్యాన్ ఉంటే యాక్చువల్గా కంపారిటివ్ అనమాట. చూడండి, ధ్యాన్ ఉంటే కంపారిటివ్, ఆల్రెడీ కంపారిటివ్ ఉంది. మరి ఇక్కడ ఎవరెవరికి పోలిక? ఐకి రూపాకి, అంటే ఇద్దరి మధ్య, అంటే లాస్ట్ మోడల్ అనమాట. ఇంక మీరు ఏం చూడగలరు? లాస్ట్ మోడల్ ఒకటే సిస్టమ్.
ఆఖరి పేరు ముందుకు రావాలి. అంటే రూపా పేరుతో ఆన్సర్ ఉండాలి. అది అలా ఎగ్జామ్లో చూసుకోవాలి. ఆఖరి పేరు ముందుకు రావాలి. రూపా పేరుతో ఉన్నది ఆన్సర్. అంటే 1వ 3వది క్యాన్సిల్ అయిపోయి. ఎందుకని? రూపాతో స్టార్ట్ అవ్వాలి. క్లియర్గా చూడండి. అంటే మనం ఇద్దరి మధ్య చేంజ్ ఉంటే అదర్ దగ్గర అనగానే 4th మోడల్ ఇచ్చినట్టే. 4th మోడల్ సిస్టమ్ ఏంటి? ఆఖరి సబ్జెక్ట్ ముందుకు రావాలి. వినండి, ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ రావాలి. అంటే రూపా వచ్చేది నాట్ రావాలి. రూపా వచ్చింది, ఇక్కడ నాట్ లేదు, అందుకే ఇది రాంగ్, ఇది రైట్ అనమాట. అంటే దీని సిస్టమ్ ఎలా చూడాలి? 4th మోడల్లో ఆఖరి పేరు ముందుకు రావాలి, నాట్ లేకపోతే నాట్ ఉండాలి. రెండోది ఆడు ధ్యానిస్తే నువ్వు యాజాజ్ కానీ సోయాజ్ కానీ ఉండాలి. అది అలా చూసుకోవాలన్నమాట. వాక్యాలు మనం ఏం అవసరం లేదు. కాబట్టి ఇలాగా ఈ టేబుల్ మీరు ఫాలో అవ్వండి.